జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీకు 2026 ఏప్రిల్ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, మిథున రాశి వారికి నెల గ్రహస్థితులు శని మరియు రాహు మీనరాశిలో దశమ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగంలో ఒత్తిడి బాధ్యతలు పెరుగుతాయి. కేతు కన్యా రాశి చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ఇంటి స్థిరాస్తి మానసిక ప్రశాంతతపై ప్రభావం ఉంటుంది. గ్రహం యొక్క ప్రభావం గురించి చెప్తున్నా, మళ్ళీ డీప్గా వెళ్తాం. గురు మిథున రాశిలో జన్మస్థానంలో ఉండడం వల్ల వ్యక్తిత్వం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే గురు భగవానుడు రాజు, నవనాయకుల్లో ఈ సంవత్సరం రాజు గురువు కాబట్టి తన రాజ్యాన్ని ఆయన చక్కగా చేసుకుంటాడు. కాబట్టి ఈ నెల ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, ప్రోగ్రెస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఎలా ఉంటుంది? ఉద్యోగస్తుల కింద పనిలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. పై అధికారుల నుంచి కఠినమైన ఆదేశాలు రావచ్చు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పదోన్నతి లేదా కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఐటీ, సాఫ్ట్వేర్, సర్వీస్ రంగాల్లో ఉన్న వారికి కొత్త బాధ్యతలు, గ్రోత్ ఉంటుంది. ఇంకా ప్రభుత్వ రంగంలో అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి పాల్గొనకండి. ఏ విధమైనటువంటి ఉద్యోగస్తులైనా జాగ్రత్త సుమి. మళ్ళీ చెప్తున్న, వ్యాపారస్తులకి కొత్త ప్రాజెక్టులు వస్తాయి, కానీ నిర్ణయాలు జాగ్రత్త అవసరం. భాగస్వామి వ్యాపారంలో అపోహ రావచ్చు, జాగ్రత్త. ఇంకా ఆర్థికంగా ఆదాయం పెరుగుతుంది, కానీ ఖర్చులు కూడా మల్టిపుల్గా పెరుగుతుంది. ఇంకా షేర్ మార్కెట్ విషయానికి వస్తే ఈ నెల వేగంగా మార్పులు ఉంటాయండి. ఇంట్రాడే షార్ట్ టైంలో లాభాలు అసాధ్యం, కానీ తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగిస్తుంది. రిస్క్ మేనేజ్మెంట్ తప్పనిసరి. టెక్నాలజీ, కమ్యూనికేషన్ రంగంలో చలనం ఉంటుంది కాబట్టి దాని మీద లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయండి. మెటల్స్ మీద కూడా ఇన్వెస్ట్ చేయండి, చాలా మంచిది. రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే కొత్త పెట్టుబడులు బాగా అప్పుడే సేల్స్ అయిపోతుందండి, అడ్వాన్స్ ఇస్తున్నారండి అనే లోపు కనబడదు. ఇలా మిశ్రమంగా ఉంటుంది నెలంతా. కొంచెం జాగ్రత్త. కోర్టు విషయాల్లో జాగ్రత్త, డిసిప్లిన్. ఆ కోర్టు పరిసర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎంత అనుకువగా ఉంటే అంత మంచిది. అది ఏ రకమైనటువంటి కేసు అయినా అనుకువతో ఉండి సాధించుకుంటారండి, లేదా కాంప్రమైజ్ అవ్వండి, లేదా ఆ యొక్క జడ్జి తీర్మానాన్ని కోసం వెయిట్ చేయండి. తప్పకుండా మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి. ఒకటే ఫుల్ ఫేవర్ అని చెప్పలేం, నెగిటివ్ కూడా చెప్పలేం. మిశ్రమైన ఫలితాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇక కుటుంబంలో శాంతి తగ్గే సూచనలు ఉన్నాయి. భార్య భర్త మీద డామినేషన్, భార్య మీద డామినేషన్, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లిదండ్రులు, అందరి మీద ఎవరికెవరు ఒక అవబృధమైనటువంటి ఒక భావన. నాకు తెలుసు ఏంటంటే నేను అనే బదులు మనం అని చూడండి, అద్భుతాన్ని సాధిస్తారు మీరు. దాంపత్య జీవితంలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇంకా ప్రేమికుల యొక్క విషయంలోకి వస్తే అప్పుడే అనర్థాలు. అమ్మాయి అబ్బాయిని డామినేట్ చేయడం, అబ్బాయి అమ్మాయిని డామినేట్ చేయడం, నువ్వు నాకు చేయలేదు, నాకు ఇంపార్టెన్స్ చేయలేదు, నీకు ఇక్కడ చూడండి, ప్రేమికుల్లో అలకలు, డామినేషన్స్ ఉంటే అది కరెక్ట్గా ఉండదు. కూర్చొని మాట్లాడుకొని అది తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించుకోండి. విద్యార్థులు మంచి సమయం, ఏకాగ్రత పెరుగుతుంది, కానీ పోటీ పరీక్షలు వచ్చేటప్పటికి కొంచెం ప్యానిక్ అవుతారు. ఆ సమయంలో ప్యానిక్ అవ్వకండి, రిలాక్స్గా రాస్తారండి, అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇంకా విదేశీ అవకాశాలు ముందుకు సాగుతాయి. వీసా, ఉద్యోగ విషయాల్లో పురోగతి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా ఆదాయం పెరుగుతుంది. ఎక్కడి నుంచో స్టక్ అయినటువంటి మీ యొక్క ఇమిగ్రేషన్లో ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అవన్నీ కూడా క్లియర్ అయిపోతుంది. ఇంకా విదేశాల్లో ఉన్నవారు, ఏమండి మాకు ఉద్యోగాలు లే ఆఫ్ అయిందిగా, గెట్ రెడీ, అన్ని మంచి రోజులు వచ్చేస్తున్నాయి. జూన్ తర్వాత ప్రతి ఒక్కళ్ళు కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతారు. కళాకారులకి, మీడియా, యూట్యూబ్ రంగం వారికే పంట. ఇది ఒక రాశి కాదండి, అన్ని రాశుల వారికి, ఈ యొక్క మీడియా వారికి అయితే అద్భుతం. మెసేజ్లు. ఈ నెలంతా మంచి గుర్తింపు వస్తుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మీ ఛానల్స్ వైరల్ అయ్యే అవకాశాలు బాగా కనబడతాయి. ఈ నెలలో ఒక అద్భుతమైన అదృష్టం ఉంది. మొదట చిన్నగా కనిపించిన ఆ అవకాశం పెద్దగా అలా మేరు పర్వతంలాగా ఈ ఛానల్స్ వారికి అందరికీ అవకాశాలు బాగా ఉంటుందని కూడా చెప్పచ్చు. టీవీ ఛానల్స్లో లేకపోతే సినిమాలో కళాకారులుగా ఉన్న వాళ్ళకి చిన్న చిన్న అవకాశాలు. సెల్ఫ్ మూవీస్ ఇప్పుడు చూడండి, మొన్న ఒకటి నేను చూశాను, కరెక్ట్గా 8 గంటల్లో ఒక సినిమా తీసేశారట. వాళ్ళు ఎంత టెక్నాలజీ ఉండాలి, ఇంకా టెక్నాలజీని ఉపయోగించుకోండి. వాళ్ళు దే ఆర్ టేకెన్ మ్యాక్సిమం ఎఫర్ట్ విత్ ఏఐ అనమాట. ఆ ఏఐ ద్వారా ఇదైపోతుంది. కాబట్టి హైర్ చేసుకోండి, భవిష్యత్తు చాలా పెద్ద ఫలితాలు పొందుతారు. వ్యవసాయదారులకి టెక్నాలజీతో కూడినటువంటి వ్యవసాయాన్ని కూడా చేయండి. మధ్యస్థ ఫలితాలు ఉంటే నీటి నిర్వహణ కొంచెం లోపం ఉంటుంది. పవర్ సెక్టార్ కూడా కొంచెం జాగ్రత్త. ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఇంకా ఈ యొక్క
ఫోన్స్ పడుకునేటప్పుడు లేదా ఇది చేసేటప్పుడంతా ఇట్లా ఛాతీ దగ్గర పెట్టుకొని చేస్తారు కదా, ఈ వైబ్రేషన్ ద్వారా కార్డియా అరెస్ట్ ఆర్ కార్డియా ప్రాబ్లమ్స్ ఆర్ నర్వస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బలహీనత వచ్చు. ధ్యానం, యోగా, మంచి సూర్య నమస్కారాదులు చేయండి. ఆహార నియంత్రణ అవసరం. అదృష్ట రంగు పసుపు అండి, పసుపు మరియు గోల్డ్ ఈ నెల మీకు కలిసి వస్తుంది. అదృష్ట తేదీలు 5, 14, 23. అదృష్ట రోజు బుధవారం. అదృష్ట సంఖ్య 5. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమంటే, చక్కగా బుధవారం విష్ణు స్వామి వారి యొక్క ఆరాధన చేయండి, విష్ణు సహస్రనామం చేయండి. విష్ణు సహస్రనామం పూర్తిగా వినండి. ఒక 22 నిమిషాలు ఉంటుంది ఆ విష్ణు సహస్రనామం. చక్కగా వింటే అది మీరు ఏ పనులున్నా ఆ పనులు చేసుకుంటూ ఉండండి. లేదా పూర్తిగా చేసే సమయం నాకు లేదు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామని ఒక 3 సార్లు చెప్పండి. అద్భుతంగా ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశ. అవకాశం ఉంటే వేసవి సెలవులు వస్తుంది కదా, తిరుపతికి వెళ్ళండి, స్వామివారిని మొక్కండి. కలవు వెంకటనాదాయ, ఆయన్ని పోయి మొక్కి అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని పొందండి. పేదలకు అన్నదానం చేయండి, మంచినీటి ఏర్పాటు చేయండి. కుండలన్నీ కూడా వేసవి తాపడం ఎక్కువ అవుతుంది కాబట్టి మజ్జిగ ఇవ్వండి. పేదవాళ్ళకి ఒక చెప్పుడు దానం ఇవ్వండి, ఒక గొడుగు దానం ఇవ్వండి. మిథున రాశి వారు గుర్తుంచుకోండి, ఈ నెల ఒత్తిడి అన్నా అదే మీ ఎదుగుదలకు మార్గం అవుతుంది. గ్రహాలు పరీక్షిస్తాయి కానీ మీ కృషి మాత్రం వృధా పోవద్దు. మీ నిర్ణయం మీ భవిష్యత్తు. ఇంకనూ గురుగారు దీనికి ఏమైనా మాకు రెమెడీస్, షార్ట్ టర్మ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయంటే, అతి అద్భుతమైనటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల 48 రోజులు పూజ చేసింది. మన యొక్క దేవాలయంలో 40 రోజులు పూజ చేసే సిద్ధంగా ఉంది. కావలసిన వారు డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేయండి, మీకు కరుంగాలి మాల ఎలా పొందాలో చెప్తారు. గురుగారు గోచార ప్రకారం చెప్పారు. మా వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎలాగంటే మీ పరిసర ప్రాంతాల్లో మీరు ఎక్కడ ఉంటే అక్కడ గురువుని సంప్రదించండి. మీ యొక్క గురువు దగ్గరికి పోయి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ తెలుసుకోండి. లేదు గురుగారు మీ దగ్గరనే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాం, డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ చేయండి. మా అడ్మిన్స్ మీకు టైం ఇస్తారు, స్లాట్ ఇస్తారు. దాని ద్వారా మీరు మీ యొక్క సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోవచ్చు. విజయోస్తు. రైట్. తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండి వరకు. ఇంకేం కావాలి మనకు? తక్కువే ఉంటుందండి, ఆయన ఉంటే చాలు మనకు. అలాంటి రాజా రామచంద్ర స్వామి వారి యొక్క పుట్టినరోజు మార్చి 27వ తారీఖున శుక్రవారం నాడు అద్భుతమైనటువంటి శ్రీరామనవమి. ఎక్కడ చూసినా మామిడి తోరణాలు, పులిహోరలు, కళ్యాణోత్సవాలు, కళ్యాణ తలంబ్రాలు గల్లి గల్లికి. మనకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ దేశ విదేశాలలో ఎక్కడ చూసినా రామ కళ్యాణం. రామ కళ్యాణం చూడడానికి అందరూ పోటీ పడతారు. ఎందుకంటే ఆ తలంబ్రాల అక్షింతలు తీసుకుంటే మన జీవితంలో కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం అంటే ఏంటి? అనుగ్రహం. అందుకే తిరుపతి వెంకటేశ్వర స్వామికి నిత్య కళ్యాణోత్సవం, అక్కడ భద్రాద్రిలో నిత్య కళ్యాణోత్సవం ఎక్కడ చూసినా జరుగుతుంది. చూసారా? అలాంటి అద్భుతమైనటువంటి రాజా రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవం చేస్తుంది. మీ జీవితంలో సమస్యలు ఎక్కువయ్యాయా? శాంతి కనిపించడం లేదా? ఈ శ్రీరామనవమి రోజు కళ్యాణంలో పిలవకపోయినా వెళ్ళండి సార్. ఆ కళ్యాణ మంత్రాలు వినండి, ఆ కళ్యాణ అష్టపదులు వినండి, కళ్యాణ అష్టకాలు వినండి, ఆ తలంబ్రాల అక్షింతలు తీసుకోండి, ఆ భోజనం చెయ్యండి. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే యొక్క మంత్రాన్ని, తారక మంత్రము ఒక్కసారి చెప్పినా చాలట. విష్ణు సహస్రనామం మొత్తం చెప్పకపోయినా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఇలా 3 సార్లు చెప్తే సహస్రనామం చేసినంత ఫలితం అంట. అందులోనూ రాజా రామచంద్రస్వామి వారు పుట్టినరోజు ఆయన గుర్తిస్తే ఎంత ఆనందపడతారు కదా ఆయన. ఈ స్వామి వారికి ఇక్కడ దేవుడి గురించి కూడా మనం అప్పుడప్పుడు తెలుసుకోవాలి. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో చక్కటి ఫలితాన్ని ఇస్తుంటాడు. ఏ రకంగా చెప్తాచో, రావణుడు మన అహంకారం, సీతమ్మ మన యొక్క పవిత్రత, హనుమంతుడు మన భక్తి,
మనస్సులో రాక్షసత్వాన్ని జయిస్తే మనమే రాముడు. అలాంటి రాముడికి ఎందుకు కష్టాలు వస్తాయి మనకు? కోపం, అహంకారం, అసూయ, ఇవే మన సమస్యలకు మూలం. రాముడు చెప్పిన పరిష్కారం ఏంటి? సహనంగా ఉండండి, సత్యంగా ఉండండి, ధర్మంగా ఉండండి, ఏకపత్ని వ్రతం ఉండండి. మిత్రుడితో ఎలా ఉండాలో చెప్పాడు, శత్రువుతో ఎలా ఉండాలో చెప్పాడు, భక్తుడితో ఎలా ఉండాలో చెప్పాడు. రామనామ జపం రోజు 108. అప్పట్లో అంతా కూడా రామకోటి రాసేవాళ్ళందరూ, ఇప్పుడు కూడా రాస్తున్నారు అనుకుంటున్నాను. ఎన్నో చోట్ల రామకోటి స్తూపాలన్నీ కూడా వేశారు. సుందరాకాండ, ఈరోజు మనం ఏమేం చేయొచ్చు? సుందరాకాండ పారాయణం చేయొచ్చు, పానకం పెట్టచ్చు, చలివేంద్రాలు పెట్టచ్చు, భోజనాలు పెట్టచ్చు, అన్ని రకాలైన చేయొచ్చు. దేవుడు బయట లేడని మనలోనే ఉన్నాడు ఆ భగవంతుడు. మనం పరోపకారార్థే ఇదం శరీరం అని చెప్తే అందరూ అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. రామాయణం యొక్క గూఢార్థం అన్ని కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అటువంటి ఆ రాజా రామచంద్ర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని అందరూ పొందాలని కోరుకుంటున్నాం. ఇది ఈరోజు కేవలం ఒక పండగ మాత్రమే కాదండి, జీవితం ఎలా జీవించాలో నేర్చుకునే ఒక రోజు. ఈ రోజున రాముడు అవతరించి ధర్మాన్ని కాపాడాడు, తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలాడు, 14 సంవత్సరాల అరణ్యంలో గడిపాడు, కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఇదే మనకు పాఠం. సత్యం మాట్లాడమని చెప్పాడు. చేద్దామా? అలాంటి ఆ రామచంద్ర స్వామి వారికి రామదాసు గారు తయారు చేసి ఇచ్చినటువంటి ఆ యొక్క మంగళసూత్రంతో కళ్యాణం ఒంటిమిట్టలో జరుగుతుంది, తిరుపతిలో జరుగుతుంది, భద్రాద్రిలో జరుగుతుంది. గల్లీలో జరిగే ఈ యొక్క రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవాన్ని అందరం పాల్గొని మనలో ఉన్నటువంటి బాధలన్నీ తొలగించుకొని రాజా రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవాన్ని జై శ్రీరామ్ అనే యొక్క నామంతో మారుమోగుతూ హనుమంతుని జెండా ఊపుకుంటూ ప్రతి ఒక్కరు కూడా రామదండుగా అందరం కూడా ముందుకెళ్ళి రామ కళ్యాణం చేస్తాం. జై శ్రీరామ్.